ప్రపంచంలో ఏ పార్టీ కూడా ఇలాంటి ప్రకటన ఇచ్చి ఉండదు. నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడూ చూడలేదు, భవిష్యత్తులో చూస్తాను కూడా నాకు తెలియదు. అక్కడ ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా జనసేన పార్టీ ఇచ్చినటువంటి ప్రకటన మీద సర్వత్రా విమర్శలు వస్తూ ఉన్నాయి, ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇదేంటి ప్రకటన, ఇట్లా కూడా ఇస్తారా అని చెప్పి. దానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అన్నది. ఓకే, ఒక్కసారి ఏం పెట్టారో చూడండి. నేనేదో సృష్టించింది కాదు, ఇది జనసేన పార్టీలో వాళ్ళు అఫీషియల్గా పెట్టినటువంటి పోస్టుకు సంబంధించి, ప్రకటనకు సంబంధించే చెప్తున్నా. కొంతమంది ఏమంటారంటే సృష్టించిన ఫేక్ అంటుంటారు, కొంతమంది ఫేక్ గాళ్ళకు ఫేక్ లాగానే కనిపిస్తాయి నిజాలన్నీ. కాబట్టి ముందే చెప్తున్నాను అనమాట, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. జనసేన పార్టీ 22/1/2026 సరే ఏ ఉద్దేశం ఏదో కొంతమంది సరే పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం మంచిదే అయ్యుండొచ్చు అని కూడా మాట అంటున్నప్పటికీ మెజారిటీ పీపుల్ మాత్రం ఆశ్చర్యపోతూ ఉన్నారు. కొన్ని పాయింట్స్ కూడా, కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఒక్కసారి చూడండి. సర్వదా అప్రమత్తంగా ఉందాం, జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. జనసేనపై ఎటువంటి దుష్ట శక్తులు దృష్టి సోకకుండా కాపు కాస్తున్న జన సైనికులు, వీర మహిళలు, నాయకులు సర్వదా ప్రశంసనీయులు అన్నారు ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. పార్టీకి చెందిన కొందరు నాయకులతో మాట్లాడుతూ పార్టీ సంస్థాగత విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించడానికి కిరాయి వ్యక్తులు, కిరాయి మాధ్యమాలు కలిసి కొయుక్తులు పన్నుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచన కూడా పార్టీపై రుద్దాలని మార్గాలను అన్వేషిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి ప్రచారాలను తీవ్రంగా ఖండించవలసి ఉంది. రాజ్యాంగబద్ధంగా ప్రజాసేవే పరమావధిగా జనసేన ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ ప్రయాణంలో తోడు నీడిగా ఉన్న జనసేన శ్రేణులకు కృతజ్ఞతలు అన్నారు. అన్ని వేళలా మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇట్లు పి హరిప్రసాద్, జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి. ఓకే, ఇది వాళ్ళు విడుదల చేసినటువంటిది. సర్వదా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయాలంటే సర్వదా అప్రమత్తంగా ఉండాలి. అది ఇక్కడ రాష్ట్ర ప్రజా ప్రయోజనాలు కానే కాదు. ఓకే, ఇక్కడ ఏదైతే అంటున్నారో ఈ మధ్యకాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలు, ఈ అక్రమ సంబంధాల గురించి మాట్లాడుతూ ఉన్నారో మనం ఇక్కడ ఆలోచించాల్సింది అంటే పార్టీ జనసేన ఆలోచించాల్సింది ఏంటంటే మనము ఒక మంచి విత్తనాన్ని నాటితే దాని నుంచి మంచి ఫలాలే వస్తాయి. నువ్వు విషవృక్షాన్ని నాటి ఈ ఫలాలు ఏంటి ఇలా వచ్చినాయి అని అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? మనం చేసింది ఏంటి? మనం ఏమన్నాం? జగన్ గారు అధికారంలో ఉన్నా లేకున్నా వ్యక్తిగత విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేస్తే ఎక్కడ రాష్ట్రంలో ఏ కార్యకర్త ఏ చిన్న తప్పు చేసినా ఇది బూతు పార్టీ, కామాంధుల పార్టీ అని స్వయంగా మీరే మాట్లాడితే అప్పుడేమో వ్యక్తిగతం కాదు, జగనే మొత్తం. ఇప్పుడేమో ఉప్పు కారం తిన్నోడు ఎక్కడో చోట చిన్న తప్పిదాలు చేస్తూ ఉంటారు, అది బయటికి రాకుండా చూసుకోండి అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నాం. దీనికి ప్రజా ప్రయోజనాలకు ఏం సంబంధం ఉంటుంది? ప్రజా ప్రయోజనాలంటే ఏంటి అసలు? నిరుద్యోగ భృతి ఇప్పించండి, ప్రజా ప్రయోజనాలకు ఎందుకు వస్తుంది? ఆడబిడ్డ నిధి ఇప్పించండి, ప్రజా ప్రయోజనాలకు ఎందుకు వస్తుంది? జాబ్ క్యాలెండర్ ప్రకటించండి, ప్రజా ప్రయోజనాలకు ఎందుకు వస్తుంది? మీ కార్యకర్తల ప్రయోజనాల గురించి ఆలోచించండి, వారి బతుకులు మారుతాయి. మీ పార్టీని నమ్ముకున్నటువంటి లీడర్గా ఎదగడానికి ప్రోత్సహించండి, వారి బతుకులు మారుతాయి. ఎందుకంటే మంచి చేయాలని చెప్పి ఆలోచనతో మీ పార్టీలో చేరి వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలు కూడా కేసులు పెట్టించుకొని దెబ్బలు తిన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు కోరుకునేది జరగట్లేదు. ఇక్కడ ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు పాటు పడుతూ ఉన్నారు? ఇక్కడ ఎవరి కోసం అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు? అంటే మీ ప్రయోజనాల కోసం మీరు కోరుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని చెప్పి అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు ప్రశ్నిస్తానని చెప్పి ప్రశ్నించకుండా మౌనంగా ఉన్నారు కాబట్టి దాన్ని ఈ రకంగా తిప్పేస్తూ పార్టీలో జరుగుతున్నాయని మీరు ఒప్పుకున్నట్టే ఇది జరుగుతున్నాయి కూడా, మీరు వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. కిరణ్ రాయల్ ఎపిసోడ్లో ఒక మహిళకు అన్యాయం జరిగితే మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా మీరు ప్రోత్సహించారు ఆ వ్యక్తిని. అది కదా ప్రజా ప్రయోజనాలు అంటే, అది ఆ మహిళకు న్యాయం జరగాలని చెప్పి కోరారు వైసీపీ కానీ వేరే వాళ్ళు కానీ చాలామంది. మరి అక్కడ ఎక్కడ న్యాయం చేశారు? మీరు చేయలేదు. ఒక స్టేజ్ పైన ఒక మహిళను బట్టలు విప్పి డ్యాన్స్ చేయమని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ మాట్లాడాడు. ఆ లీడర్ మీరు సస్పెండ్ చేసి ఆ వ్యక్తిని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళి కేసు పెడితే అది ప్రజా ప్రయోజనాల కిందకి వస్తుంది. వేరే పార్టీలో తప్పు చేయకపోయినా రోడ్డు మీద నడిపిస్తాం కదా మనం. మరి ఇదెందుకు మౌనంగా ఉన్నారు? మౌనంగానే ఉంటారు. కులాల ప్రస్తావన మీరు తెస్తారు, రెచ్చగొడతారు. మీ నియోజకవర్గంలో
ఏదో పిల్లలకు సంబంధించి అక్కడ వివక్ష చూపించింది వాస్తవమైతే అది కూడా మీ పార్టీ మీద రుద్దాలని చూస్తున్నారంటే మీరు ప్రతిదీ కూడా రుద్దారు, ప్రతిదీ కూడా మాట్లాడారు. మీ పార్టీ కానీ మీరు కానీ అవతల వ్యక్తుల గురించి ప్రతిదీ ఏ చిన్న విషయం వదిలిపెట్టలేదు మీరు. ఈరోజు అవన్నీ ఏం అనట్లేదు వాళ్ళు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నటువంటి విషయాలను మీరు ఆ రోజు ప్రశ్నించారు కాబట్టి ఈరోజు మీరు అడగాలి, ప్రశ్నించాలి, మాట్లాడాలి, మౌనం ఉండకూడదని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే దానికి మీరు పెట్టిన పేరు పార్టీని విచ్ఛిన్నం చేయాలని చెప్పి కుట్రలు చేస్తున్నారని అంటారా? మరి ఇదే కాకుండా వినుతా కోట ఎపిసోడ్లో కూడా అంటే మీ పార్టీలో సంబంధించినటువంటి ఒక మహిళ పైన మీ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఏ రకంగా చేశాడని దానికి సంబంధించిన వీడియోలు ఆడియోలు మొత్తం బయటికి వస్తే కూడా మరి ఏం చేశారు ఆ ఎమ్మెల్యేని? మీ మీ వీర మహిళనే చెప్తా ఉంది. మీరు ఈరోజు ఏదైతే పొగుడుతా ఉన్నారో ఆ వీర మహిళని ఏడుస్తూ ఉంది, కన్నీళ్ళు పెట్టుకుంటుంది కదా. మరి ఆ మహిళకి ఏం న్యాయం చేస్తున్నారు మీరు? ప్రజా ప్రయోజనాలకు ఎందుకు వస్తుందా వాళ్ళ కన్నీళ్ళు పెట్టుకుంటే? దాని గురించి న్యాయం చేయమని అడిగితే పార్టీని విచ్ఛిన్నం చేయడం కోసం మీ పైన రుద్దుతున్నారంటారా మళ్ళీ? ఇదేం లెక్క సార్? గతంలో పైకి రుద్ది కిందికి రుద్ది ఎగిరెగిరి మాట్లాడిన మనం ఇప్పుడు మౌనంగా ఉన్నాం. ఒకటి కాదు రెండు కాదు ఎన్ని అబద్ధాలు చెప్పారు. అది ప్రజా ప్రయోజనాలకు ఎందుకు వస్తుంది? 30,000 మంది మహిళలు మిస్ అయిపోయినారని చెప్పారు. ఇది ప్రజా ప్రయోజనాలకు ఎందుకు వస్తుందా? వైజాగ్లో డ్రగ్ కంటైనర్ దొరికిందన్నారు, అది ప్రజా ప్రయోజనాలకు ఎందుకు వస్తుందా? 14 లక్షల కోట్లు అప్పు చేసింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసేది ప్రజా ప్రయోజనాలకు ఎందుకు వస్తుందా? ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఎందుకు వస్తుంది? ఇది మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి ఈరోజు వారం వారం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మాట వాస్తవమా కాదా? ప్రజలకు ఇస్తానన్నటువంటి హామీలు అమలు చేయకుండా సైలెంట్గా ఉండి ఈరోజు ప్రజలను మోసం చేస్తున్న మాట వాస్తవమా కాదా? సనాతన ధర్మ పరిరక్షకుడి పేరుతో శ్రీవారి తిరుపతి లడ్డుకు సంబంధించి ఎంత దారుణంగా అబద్ధాలు చెప్పారు, ఈరోజు ఏమైందో మనం చూసాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి ఎంత దారుణంగా అబద్ధాలు చెప్పారు, ఈరోజు ఏమైందో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు మీరు ప్రశ్నిస్తూ ఉంటే వాటిని డైవర్ట్ చేయడం కోసం ఈ రకంగా చేస్తున్నారు. పార్టీ పైన రుద్దాలని చూస్తున్నారంటే మీ పార్టీ పైన ఎవరూ రుద్దరు. మీరు చేసినటువంటి తప్పుల గురించే ప్రశ్నిస్తారు, మీరు చెప్పిన అబద్ధాల గురించే ప్రశ్నిస్తారు, మీ ఉద్దేశాల గురించే ప్రశ్నిస్తారు. మీ పార్టీ కార్యకర్తలే బాధపడతా ఉన్నారు. కొంతమంది పార్టీలో ఉండి అధికారం అనే అహంకారంతో తప్పులు చేస్తున్నారు. వారిని కంట్రోల్ చేయండి. వారిని కంట్రోల్ చేసి మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు, మీరు ప్రశ్నించినప్పుడు, ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడినప్పుడు మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు, మీ పార్టీని ఎవరు విచ్ఛిన్నం చేయలేరు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రజలను ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నదో, గతంలో ఏ రకంగా అబద్ధాలు చెప్పిందో ఆ అబద్ధాలను కూడా ఒక్కొక్కటిగా బ్లాస్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ప్రకటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.